హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనీ మంత్ర. నేను మీ రామకృష్ణ. మనం రోజు లైఫ్కి సంబంధించి, ఫైనాన్స్కి సంబంధించి చాలా టాపిక్స్ మాట్లాడుకుంటాం కదా. ఈరోజు లైఫ్కి సంబంధించి, ముఖ్యంగా టైం మేనేజ్మెంట్కి సంబంధించి సక్సెస్ఫుల్ పీపుల్ ఈ టైంని ఎలా మేనేజ్ చేసుకుంటారు అనే టాపిక్ గురించి మనం డిస్కస్ చేయబోతున్నాం. ఈ భూమి మీద ఎవరికైనా సరే 24 అవర్స్ టైం ఉంటుంది. రోజుకి 100 రూపాయలు సంపాదిస్తున్న వ్యక్తికైనా 24 అవర్సే ఉంటాయి. రోజుకి 1,00,000 రూపాయలు సంపాదిస్తున్న వ్యక్తికైనా 24 అవర్సే ఉంటాయి. బట్ ఆ టైంని ఎలా యూటిలైజ్ చేసుకుంటారనే దాన్ని బట్టి వాళ్ళ ఇన్కమ్ అనేది ఆధారపడి ఉంటుంది. మనం కూడా టైంని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోగలిగితే లైఫ్లో సక్సెస్ అవుతాము. ఎట్ ద సేమ్ టైం అన్ని రిలేషన్స్ కూడా బాగుంటాయి. సో దీనికోసం మన టైంని 3 భాగాలుగా డివైడ్ చేయాలి. ఈ రూల్ని ఏమంటారంటే 8+8+8 రూల్ అంటారు. ఈ రూల్ కనుక ప్రాపర్గా ఫాలో అవుతే మన కెరీర్ బాగుంటుంది, మన హెల్త్ బాగుంటుంది, మన ఫ్యామిలీతో రిలేషన్స్ బాగుంటాయి, చాలా పీస్ఫుల్గా ఉంటాం, మైండ్ చాలా పీస్ఫుల్గా ఉంటుంది. వీటిని కనుక ఫాలో అయితే లైఫ్లో చాలా హ్యాపీగా ఉంటాం అన్నమాట. సో ఏంటి ఆ రూల్స్ అనేది ఇప్పుడు చూద్దాం. ఫైనాన్స్కి సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకున్నా, డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ గురించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకున్నా, డిస్క్రిప్షన్లో మా వాట్సాప్ గ్రూప్ లింక్ ఇస్తున్నాను. అందులో లాగిన్ అయిపోయి మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ మాకు వాట్సాప్ చేయొచ్చు. ఫస్ట్ 8 వచ్చేసి 8 అవర్స్ స్లీప్. 8 గంటలు నిద్రపోవడానికి పక్కా ప్లాన్ చేసుకోవాలి. మినిమం 8 అవర్స్ నిద్రపోతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమవుతుందంటే, డే అంతా కష్టపడడం వల్ల, ఈ పొల్యూషన్ వల్ల, టెన్షన్ వల్ల సెల్స్ ఏమన్నా డ్యామేజ్ అయి ఉంటే ఈ 8 అవర్స్ స్లీప్ వల్ల సెల్స్ అనేది రిపేర్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. నైట్ పూట సెల్స్ ఎక్కువగా రిపేర్ పని పెట్టుకుంటాయి. మెమొరీ కన్సల్టేషన్ అవుతుంది. మనం ఏదైతే పొద్దున్నదాకా చూసామో, ఏదైతే చదివామో అవంతా కూడా స్టెప్ బై స్టెప్ ఒక ఫార్మాట్లోకి వస్తూ ఉంటాయి, కన్సల్టేషన్ అవుతూ ఉంటుంది. సో మెమరీ మళ్ళీ రిమైండ్ అవ్వాలన్నా ప్రతిదీ గుర్తుండాలి, ఎప్పటికప్పుడు డిలీట్ అవ్వద్దు, మతిమరుపు రాకూడదు. అంటే 8 అవర్స్ స్లీప్ వల్ల మీ మెమరీ మొత్తం ఒక ఆర్డర్ ప్రకారం సెట్ అవుతుంది. మనం చూసినవన్నీ ఒక ఆర్డర్ ప్రకారం పేర్చుకుంటూ వస్తుంది. ఇది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి హార్మోన్ రెగ్యులేషన్ అవుతుంది. చాలామంది ఇప్పుడు హార్మోన్ ఇన్బ్యాలెన్స్ వల్ల విపరీతమైన కోపం రావడం, లేకపోతే విపరీతమైన డిప్రెషన్లోకి వెళ్ళిపోవడం, బాగా హెల్త్ ప్రాబ్లమ్స్తో సఫర్ అవ్వడం, మెంటల్గా సఫర్ అవ్వడం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. 8 అవర్స్ కనుక పర్ఫెక్ట్ స్లీప్ ఉంటే మీ హార్మోన్స్ అనేవి చాలా బ్యాలెన్స్డ్గా ఉంటాయి. ఇది ఇన్బ్యాలెన్స్ అవ్వడానికి మెయిన్ రీజన్ నిద్ర సరిగ్గా లేకపోవడమే. చాలా రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి. ఎందుకంటే మీరు సరిగ్గా నిద్రపోవట్లేదు, మీ మూడ్ బాగాలేదు, విపరీతమైన కోపం వస్తుంది. ఈ కోపం ఇంట్లో వాళ్ళ మీదనో కొలీగ్స్ మీద చూపిస్తారు. ఆటోమేటిక్గా రిలేషన్స్ బ్రేక్ అవుతూ ఉంటాయి. సో అన్నీ సరిగ్గా ఉండాలంటే 8 అవర్స్ స్లీప్కు కంపల్సరీ ఇంపార్టెన్స్ ఇవ్వాలి. సో ఈ 8 అవర్స్ స్లీప్ అనేది పర్ఫెక్ట్ షెడ్యూల్ చేసుకోండి. ఒక టైం ప్రకారం పడుకోవడం, టైం ప్రకారం లేవడం అనేది చాలా ఇంపార్టెంట్. లైటింగ్కి దూరంగా ఉండండి, మొబైల్ డివైజెస్ని దూరంగా పెట్టండి. దీనివల్ల ప్రశాంతమైన నిద్ర పడుతుంది. ఈ నిద్ర వల్ల మనకి హెల్త్ బాగుంటుంది, ఎనర్జీ లెవెల్స్ పెరుగుతాయి, ఇమ్యూనిటీ పెరుగుతుంది, సెల్ రిపేర్ అవుతుంది. రేపు మీరు లేచి పని చేయడానికి ఇది చాలా హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ 8 అవర్స్ వచ్చేసి వర్క్. మీ కెరీర్కి సంబంధించి కానీ, మీ జాబ్కి సంబంధించి కానీ, మీ ప్రొఫెషన్కి సంబంధించి కానీ 8 అవర్స్ ఖచ్చితంగా హార్డ్ వర్క్ చేసేటట్టు చూసుకోవాలి. ఈ 8 అవర్స్లో ఏమేమి ఉండాలి? మీ గోల్ సెట్టింగ్ ఉండాలి. ఇవాళ చేయాల్సిన టాస్క్ ఏంటి, ఎవరెవరిని కలవాలి, ఏం మీటింగ్ పెట్టుకోవాలి, ఓకే, ఎంత పని చేయాలి, ఇవన్నీ కూడా చాలా ప్రాపర్గా ప్లాన్ చేసుకోవాలి. 8 అవర్స్లో 8 అవర్స్ కనుక మీరు ప్రాపర్గా ప్లాన్ చేసుకున్నారనుకోండి, ఎక్కడ టైం వేస్ట్ చేయకుండా, ఎక్కడ డిస్ట్రాక్షన్స్ లేకుండా. ఎగ్జాంపుల్కి మీరు ఒక ఎంప్లాయీ, ఈ 8 అవర్స్ డ్యూటీ మీది. 8 అవర్స్ డ్యూటీలో మీ టాస్క్ పర్ఫెక్ట్గా చేసుకుంటే, మీ వర్క్ అంతా కంప్లీట్ చేసుకుంటా ఉంటే, మీరు ఇంకా ఆ వర్క్లో మీటింగ్స్ పెట్టుకోవడానికి కానీ, దాన్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి కానీ ప్రాపర్ టైం దొరుకుతుంది. ఇలా కాకుండా కొద్దిసేపు పని చేసాం, కొద్దిసేపు వాట్సాప్ చూసాం, మళ్ళీ కొద్దిసేపు పని చేసాం, కొద్దిసేపు ఫేస్బుక్ చూసాం, ఇంకొద్దిసేపు పని చేసాం, టీ బ్రేక్ అని దానికని వెళ్ళి గంటలు మాట్లాడుకుంటూ పోతున్నాం. దీనివల్ల ఏమవుతుంది? మీకు ఆ రోజు గోల్ మిస్ అవుతుంది, మీ టాస్క్లన్నీ వాయిదా పడుతూ వస్తాయి. లాస్ట్ మూమెంట్లో టెన్షన్గా చేస్తాం. ఎప్పుడైతే లాస్ట్ మూమెంట్లో టెన్షన్గా వర్క్ కంప్లీట్ చేస్తూ ఉంటామో తప్పులు ఎక్కువగా దొరుకుతూ ఉంటాయి. ఆటోమేటిక్గా మన టీమ్ లీడర్ తోటో, మేనేజర్ తోటో, సూపర్వైజర్ తోటో మాటలు పడాల్సి వస్తూ ఉంటుంది. అందుకని 8 అవర్స్ని ఎలాంటి డిస్ట్రాక్షన్స్ లేకుండా పని కోసం కేటాయించామనుకుందాం, అద్భుతమైన రిజల్ట్ చూడడానికి స్కోప్ ఉంటుంది. స్టెప్ బై స్టెప్ మన ఫీల్డ్లో ఎంత కాన్సన్ట్రేట్గా చేస్తుంటే, కన్సిస్టెంట్గా చేస్తూ ఉంటే
ఇంకా ఇంప్రూవ్ అవ్వడానికి స్కోప్ ఉంటుంది. ఓకే, ఫస్ట్ 8 అవర్స్ స్లీప్కి అయిపోయింది. సెకండ్ 8 అవర్స్ మీరు మీ వర్క్ చేయడానికి పెట్టుకున్నారు. మిగిలిన 8 అవర్స్లో ఈ 8 అవర్స్ని 3 భాగాలుగా డివైడ్ చేయాలి. 3-3-2. ఫస్ట్ 2 అవర్స్ ఏంటి? సో ఫస్ట్ 2 అవర్స్ మనం పొద్దుపూట చూసుకుందాం. ఎర్లీ మార్నింగ్ లేవగానే ఒక హాఫ్ అన్ అవర్ ఎక్సర్సైజ్ చేస్తారు, ఇంకొక హాఫ్ అన్ అవర్ మెడిటేషన్ చేస్తారు, మీ సోల్ రీసెట్ చేసుకుంటారు. ఇంకొక 1 అవర్ మీరు రెడీ అవ్వడం కానీ, ఫుడ్ ప్రిపేర్ చేసుకోవడం కానీ, లేకపోతే ఏదైనా బుక్ చదవడానికి కానీ కేటాయిస్తారు. ఓకే, సో ఇది ఫస్ట్ రూల్. నెక్స్ట్ 3 అవర్స్ ఏంటంటే ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్. అంటే మీరు ఫ్యామిలీతో కేటాయించడానికి కానీ, లేదా ఫ్రెండ్స్తో కానీ టైం కేటాయించడానికి కానీ, ఎక్కడ అవసరం ఉందో వాళ్ళతో మీరు టైం స్పెండ్ చేస్తూ ఉంటారు. మీ పిల్లలతో కానీ మీ ఫ్యామిలీతో కానీ ఉంటున్నప్పుడు ఏమవుతుంది, పిల్లలు ఏం చదువుతున్నారు, వాళ్ళ యాక్టివిటీస్ ఏంటి, మీ వైఫ్కి టైం కేటాయించడం వల్ల మీ ఇద్దరి మధ్య రిలేషన్ స్ట్రాంగ్ అవుతూ ఉంటుంది. ఇలా టైం కేటాయించడం వల్ల మీకు చాలా బెనిఫిట్ ఉంటుంది. నిజంగా చాలా పీస్ఫుల్గా ఉంటారు. వాళ్ళకి ఏం ప్రాబ్లం అవుతుంది, ఇంట్లో ఏం జరుగుతుందో మీకు చాలా క్లారిటీ ఉంటుంది. సో రిలేషన్ స్ట్రాంగ్ అవ్వడం, ఫ్రెండ్స్ని కూడా దూరం చేసుకోవక్కర్లే. టైం పాస్ చేసేవాళ్ళు కాదు, మంచి ఫ్రెండ్స్ ఉంటారు. ఓకే, మీకు అవసరమైనప్పుడు బాగా హెల్ప్ అయ్యేటోళ్ళు ఉంటారు. ఈ రిలేషన్స్ ఏమీ బ్రేక్ చేసుకోవద్దు. అమ్మ వాళ్ళతో మాట్లాడడం కానీ, బ్రదర్స్తో మాట్లాడడం కానీ, సిస్టర్స్తో మాట్లాడడం కానీ, వీటికి ఒక టైం కేటాయించామనుకోండి, ఎక్కువ గ్యాప్ రాదు. ఎక్కువగా గ్యాప్ రానప్పుడు ఫ్యామిలీ చాలా స్ట్రాంగ్ అవుతుంది, ఫ్రెండ్షిప్ కూడా చాలా స్ట్రాంగ్ అవుతుంది. సో ఈ 3 అవర్స్ రిలేషన్షిప్ మెయింటైన్ చేయడానికి కేటాయించుకోవాలి. నెక్స్ట్ 3 అవర్స్ కొత్త కోర్స్ ఏదైనా నేర్చుకోవడానికి ట్రై చేయాలి. మీ ఫీల్డ్లో గ్రోత్ అవ్వడానికి ఏమన్నా ట్రైనింగ్స్ వినడం కానీ, మీ స్కిల్స్ పెంచుకోవడానికి ట్రై చేయడం కానీ. ఓకే, సో ఇలా ఈ 3 అవర్స్ని కేటాయించుకోవాలి. మీ లైఫ్ గ్రోత్కి, మీ పర్సనల్ గ్రోత్కి కేటాయించుకోవాలి. దీనివల్ల మీ కెరీర్ డెవలప్మెంట్కి ఇంకేమేమి అవసరం పడుతూ ఉంటుందో తెలుస్తుంది. ఓకే, సో ఇలా ప్రాపర్గా 3 భాగాలుగా మనం టైమింగ్స్ని ప్లాన్ చేసుకొని 3 భాగాలుగా డివైడ్ చేసి థర్డ్ పార్ట్లో కూడా మళ్ళీ 3 అవర్స్ 2 అవర్స్గా మనం ప్లాన్ చేసుకుంటే ఫ్యామిలీ బాగుంటుంది, హెల్త్ బాగుంటుంది, కెరీర్ బాగుంటుంది. వీటికి మించి ఇంకా మనకేం కావాలి? మనశ్శాంతిగా బతకడం తప్పితే మనకేం కావాలి? ఇవి ప్రాపర్గా ప్లాన్ లేకపోవడం వల్లనే అటునుంచి ఇటు, ఇటు నుంచి అటు క్లమ్జీ అయిపోయి చాలా గందరగోళంలోకి వెళ్తూ ఉంటాం. ఓకే ఫ్రెండ్స్, ఈ 8+8+8 రూల్ మీకు చాలా బాగా అర్థమైంది అనుకుంటున్నాను. ఇందులో మీకు నచ్చిన పాయింట్ కామెంట్ చేయడం మర్చిపోకండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం, షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. మా యూట్యూబ్ ఛానల్ చూస్తున్నా మా వ్యూవర్స్ అండ్ మా సబ్స్క్రైబర్స్ లైఫ్లో ఎప్పుడు కూడా గొప్పగా స్థిరపడాలని కోరుకోవడంలో మనీ మంత్రం ముందుంటుంది. గో సెల్ఫ్ మేడ్.